హాయ్ భాగ్యశ్రీ, హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ నువ్వు జాయిన్ అయ్యి దాదాపు 10 మంత్స్ అయిపోయింది. అవును మ్యామ్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదువుతున్నావు, ఆంధ్ర లైలా కాలేజ్ విజయవాడలో. సో మన డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ ఏదైతే విజయవాడలో ఉందో, నీకు ఓవరాల్గా నీ ట్రూ ఫీలింగ్స్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద క్యాంపస్, ఇది 100 ఎకరాల క్యాంపస్, చూడు పక్షులు కూస్తున్నాయి, చక్కటి చెట్లు ఉన్నాయి. ఈ క్యాంపస్లో నీ లైఫ్ ఎలా అనిపిస్తుంది? అంటే ఫ్రీగా అంటే నీ లైఫ్ ఎలా అనిపించింది? ఎన్ని గంటలు చదువుతున్నావు, ఎన్ని గంటలు వేస్తున్నావు, టైం టేబుల్ చెప్పు ఒకసారి. మ్యామ్ నేను మార్నింగ్ 5:30కి లేస్తాను అండ్ 5:30 తర్వాత నేను స్టడీయర్కి వెళ్తాను. దెన్ ఫ్రెష్ అప్ అయిపోయి లైక్ 8 నుంచి 9 వరకు మాకు ఇక్కడ సూర్యోదయ సెషన్ ఉంటుంది. ఇక సూర్యోదయ సెషన్ ఏంటంటే మాకు ఆన్సర్ రైటింగ్ సెషన్ మ్యామ్. ఆన్సర్ రైటింగ్ సెషన్లో మాకు ఒక ఆన్సర్ అనేది ఎలా రాయాలని చెప్తారు. చాలా వరకు మ్యాక్సిమం మనం బయట కాంపిటీషన్లో ఎస్సే రైటింగ్ ఎలా రాయాలని తెలుసుకుంటూ ఉంటాం. కానీ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలన్నది ఎవ్వరికీ తెలీదు. కానీ మనకి అకాడమీలో మాత్రం మన అకాడమీలో ఆన్సర్ రైటింగ్ ఎలా సో రాయాలి. సూర్యోదయ డైలీ పొద్దున 8 to 9. నీకు తెలుసా సూర్యోదయ వెనకాల ఉన్న రీజన్? కృష్ణ తేజ సార్ అని చెప్పి ఎస్ మ్యామ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు కదా, ఆయన డైలీ మార్నింగ్ 4:30కి వచ్చి ఎగ్జామ్ రాసేవాళ్ళు. అలా 365 days 365 ఎగ్జామ్స్ రాశారు. అది సక్సెస్ అయింది కదా. కాబట్టి చాలా మందికి నేను అదే మోడల్ చేశాను, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే మీరు మరీ 4:30కి రాయలేరని మీకు 8 to 9 పెడుతున్నాం. అదే సూర్యోదయ అన్నమాట.